ఒక సముద్రానికి లైట్ హౌస్ ఎట్టాగో ఈ భవానీ దీపానికి అటువంటిది ఇది. మరి దీన్ని పగిలిపోయి ఎంత చిందరవందరగా ఉందో చూడండి. అంత చిందరవందరగా అంతా పగిలిపోయింది మొత్తం. నేను పట్టించుకునే నాదిరే లేడు. కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా ఒకసారి వచ్చి చూసింది కూడా లేదు. ఎమ్మెల్యే గారు చూసినట్టయితే మరి దీన్ని ఎమ్మటే పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం. చూసారా, ప్రేక్షకులు ఇక్కడ కూర్చునే ప్లేస్ అది. ఆ ప్లేస్ ఎండలో కూర్చోవాల్సి వచ్చింది. మరి అలాంటప్పుడు పైన షెడ్ అయితే నీడ కూడా ఉండిద్ది, వర్షం పడ్డా ఇబ్బంది ఉండదు. అది షెడ్ కూడా వేయలేదు చూడండి ఒకసారి. షెడ్ అయితే ఎంత ఉపయోగం ఉండిద్దో మరి వాళ్ళకి నీడ కల్పించిన అవసరం. మరి ఇలాగా వదిలేశారు వీళ్ళు. ఇక్కడ ఒక భవానీ దీపం అమ్మవారు విగ్రహం ఉంది. బహుశా ఇది ఎనో సామాగ్రితో చేసినట్టున్నారు. మరి అమ్మవారు ఇలాగా వదిలేశారు వీళ్ళు. శుభ్రం కూడా ఎవరు చేయట్లేదు. ఇది భవానీ దీపంలోని అమ్మవారిని. సింహం చూసారా, సింహం ఇలా పాడుపడిపోయి పురాతన కాలంలాగా ఉంది ఇది. కనీసం దీనికి పెయింట్లు వేయటం, శుభ్రం చేయటం అటువంటిది ఏం లేదు. అంటే ముందు శ్రద్ధ లేదు. ప్రేక్షకులు మరి ఏటాగా వచ్చినప్పుడు ఇలాగ నీట్గా లేకపోతే మరి వాళ్ళు డబ్బులు పెట్టుకొని వచ్చి చూడటానికి ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు నిరుత్సాహపరుస్తారు. మరి మార్నింగ్ చాలా పెట్టి ఇస్తారు జడకి అక్క వన్లేదు. అమ్మా ఎక్కనే చూడండి అట్టా తెగిపోయినాయి ఇవన్నీ. అసలు పట్టించుకునే లేరు ఇక్కడ భవానీ ఐలాండ్లోని. ఎంత ఘోరంగా జరుగుతున్నా కానీ మరి పర్యాటకులు మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది. అందులో రాజధాని భవానీ దీపం ఎంత సుందరవందరంగా ఉండాలి. ఇలాగ తెగిపోయినా వదిలి పారేశారటగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని దృష్టి సారించి డెవలప్ చేస్తే మన అమరావతి రాజధానికి అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ పైగా మనకు డెవలప్ చేసి అందరూ సుందరవందరంగా చేస్తే
మంచి పేరు వస్తుంది. తెగిపోయి కింద జారిపోయి కింద చూడండి, అవి పడిపోయినాయి కూడా కింద. చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి చూడాలి. భవానీ దీపం ఇలా దీన స్థితిలో ఉందో ఒకసారి చూడండి. భవానీ ఐలాండ్ చూస్తున్నారుగా, అన్నీ తెచ్చేశారు. మరి భవానీ ఐలాండ్ పరిస్థితి ఎట్టా ఉంది ఒకసారి అందరూ చూడండి. ఇలాగుంటే పర్యాటకులు ఎలా వస్తారు భవానీ ఐలాండ్కి? ప్రభుత్వం దీన్ని దృష్టి సారించాలి భవానీ ఐలాండ్ మీద. భవానీ ఐలాండ్ ఒకసారి దృష్టి సారిస్తే పర్యాటకులు పెరుగుతారు, ఆదాయం పెరుగుతుంది, మంచి పేరు కూడా వస్తుంది.